అసలు ఇలా దూరంగా ఉంటావు? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ఏనాడు కన్నిస్తావో ఏమో. నేనే బావా, నీ మరదలు కీర్తిని. ఏంటి నువ్వు ఏదో కళల్లో తేలిపోతున్నావు? ఈలోగా నేను వచ్చాను. అబ్బే అదేం లేదు కీర్తి, ఈ చల్లని కాలంలో నా ప్రేమ దేవత మాటలని వచ్చాను. ప్రేమ దేవత? ఎవరా అమ్మాయి? ఉందిలే, ఓ కోనకొనల కొమలంగి నా అందమైన ఆరాధ్య దేవత. అవునా? అంత అందంగా ఉంటుందా? అవును, ఆమె గురించి చెప్పాలంటే మాటలకి అందరి మధుర అనుభూతి. అందరి అందం ఆమెకు సొంతం. అబ్బో, నీ ప్రేమ దేవత గురించి ఇంతగా పొగుడుతున్నావంటే నువ్వు నిండా ప్రేమలో పడ్డట్టున్నావు అన్నమాట. అవును కీర్తి, కోటి చుక్కలు అష్టదిక్కులు లేకపోయినా సరే నా నుండి నా ప్రేమ దేవతను ఎవరు విడదీయలేరు. సరే బాబా. అధికార జలపాతం లాంటి ఆమె నడువంపులు నన్ను ఇంతే కట్టి పడేస్తాయి. సరే సరే, ఇంతగా ఆమె గురించి పొగుడుతున్నావు. ఇంతకీ ఎవరామె? నాతో కూడా చెప్పొచ్చు కదా. కీర్తి, ఈ లోకంలో నాకు ఆత్మీయ స్నేహితురాలు నువ్వే. నీకు తప్ప ఇంకెవరు చెప్పాలి? అసలే నా మరదల పిల్లవే. ఆ మాత్రం చెరువు నాకు ఉండదా? అవును బావా, నాకు మాత్రం ఈ లోకంలో నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. కీర్తి, కోటి చుక్కలు అష్టదిక్కులు ఏకమైనా సరే నా నుండి నిన్ను ఎవరు విడదీయలేరు. బావా, అంటే నువ్వు ప్రేమిస్తున్నది నన్నేనా? కీర్తి, ఇంకెవరే కాదు, నా కళల దేవత. ఎవరు? నువ్వే బావా. ఐ లవ్ యూ బావా.
పనులవని ప్రవేశించి నా స్థావరంలో ప్రవేశించావు. ముందుగా నా మాట వినికించి వెళ్ళిపో. నీకు అవినీతి అధికారం అంతా ఉండబట్టి నీ వ్యాపారాలు సక్రమంగా సాగుతున్నాయి. ఇక సాగి నేను మూగుజం అర్థం మంచి ఓటు సన్మత వ్యాపారం చేసే నిన్ను అంత తేలిగా వదిలిపెట్టను. ఫారెస్ట్ ఆఫీసర్, ఈ నల్లమల్ల అడవుల్లో నా పేరు వింటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరిగెత్తాను. పిరికిచ్చాను. మర్యాదగా నా మాట వినికించి వెళ్ళిపో. బాచిరెడ్డి, నీ మాట స్కూల్ పిల్లలకు చెప్పు వింటారు, అంతేకాని నాకు కాదు. నీ బతుకు బస్ స్టాండ్ చేసి తిహార్ జైలుకి పంపించకపోతే నా పేరు పరస్యమే కాదురా. రే బాలకృష్ణమ్మ, నువ్వు చెప్పే మాటలు వింటుంటే నాకు నవ్వు వస్తుందిరా. ఇవన్నీ నేను షెడ్యూల్ వేసుకునే టైంలో వదిలేశాను. బాచిరెడ్డి, నువ్వు చెప్పే మాటలు ఇన్ని బదిలిపోవాడు కదరా ఈ పరిశ్రమ. ఊపంట పగిలే బుడుగు లాంటి వాడివి నువ్వు. నాకు పెద్ద పనే కాదు. భరతసింహ, రే భరతసింహ, నీలాంటి పోలీస్ ఆఫీసర్ నా జీవితంలో ఇప్పటిదాకా నువ్వు చూసింది నువ్వు ఇచ్చిన డబ్బు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి అవినీతి ఆఫీసులు చూసుకుంటావు. కానీ నేను ఆ కోవర్ చెందిన వాడు కాదు. రే భరతసింహ, ఈ బాచిరెడ్డి తలుచుకుంటే ఇక్కడ అడ్డంగా నరికి బంతులు అడగలను. ఇప్పుడే ఎక్కడ అడ్డంగా నరికి నీ డిపార్ట్మెంట్ పాస్ పంపించగలను. అనవసరంగా నాతో పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోకు. ఆ బ్రహ్మ రాసిన రాత సైతం తెరారాయి కానీ పరసింహ డ్యాన్స్ అంటే అడ్రస్ లేకుండా పోతావు. ఆ ముద్ర దేవత సైతం నేను ఎదురు వస్తే నాకు సలాము పట్టి సడైపోతుంది. భరతసింహ, నీలాగే నా దేశం అన్న ఎందరో ఈ నల్లమల్ల అడవుల్లో అడ్డంగా నరికిన చరిత్ర అన్నది. బాచిరెడ్డి, ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత ఎవడు మాట వినాడు ఈ భరత్ సింహ. నీలాంటి వాళ్ళకి భర్త పెట్టడానికి కథల రంగంలోకి కాలు పెట్టిన పలాస్తున్నారు ఈ భరత్ సింహ. రే భరతసింహ, నీలాంటి పోలీస్ ఆఫీసర్ చాలా మందిని చూస్తాను. నువ్వు సేవమైనా పనులని సేవైనా నన్ను ఏం చేయలేవు. నా కాలు కోటి కూడా కదపలేవు. జాగ్రత్త. ఒరే బాచిరెడ్డి, పప్పులు ఆడికి పడితే పప్పులు సింహాన్ని, వెసువాడలు ఆడికి పడితే లక్ష్మీ సింహాన్ని, సింహాడికి పడితే సింహాన్ని తోటాలు నీళ్ళకి వారి భర్త పెట్టడానికి వచ్చిన వాడేరా ఈ పరిశ్రమ. వాటి పెట్టి పదార్థానికి రే భరతసింహ, అనవసరంగా నన్ను అర్చేసి చాలా తప్పు చేస్తున్నావు. తప్పులు అప్పులు కట్టించుకుందాం. ఏమి నీ అందం నన్ను మాత్రం చేసావు బేబీ. ఆ బ్రహ్మ సృష్టికర్త నిన్ను ఈ ప్రపంచంలో అంతా ఒకటి చేసి నిన్ను సృష్టించుకుంటాడేమో. ఏ ఎవరు నువ్వు? పిల్లవని పేరెంటానికి వచ్చి పొగడుతలతో ముంచేస్తున్నావు. ఈ కైలాస్ కొండు పట్ట అందమైన ఆడపిల్లవ నువ్వు. నెయ్యగల జలపత లాంటి ఆ నడుము, మనువ రేఖ లాంటి ఆ కనులు, ఎంతటి వాడైనా మై మరిపించే నీ పెదవులు, నీ తీయని కంటూ నన్ను పిచ్చెక్కిస్తున్నా పిల్ల. కైలాస్, నీ పిచ్చి కడుతు ఆపి వచ్చి దాన్ని వెళ్ళి కనిచ్చి. వెళ్తాను మిస్. నువ్వు దేవలోకం నుంచి వచ్చిన దేవకన్యవా లేక భూలోకం వచ్చిన భూమికవా? ఏ నేను దేవకన్యను కాను, భూమి కాను, అంతకన్నా కాను. నా పేరు కీర్తి. అర్థమైనా? కీర్తి, ఈ పేరు నీ అందరికి తగ్గట్టుగా ఉంది. ఈ కైలాస్ కోరి వచ్చిన కన్య పిల్లలు కాదని నీ దగ్గరికి వచ్చాను. ఏ అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చాను అన్నది నీకు అనవసరం. అయినా ఈ మగవాడి ఈ ఆడదాని కోసం దేనికి వస్తాడో ఆ మాత్రం నీకు తెలియదా? చూడు, తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్తావా లేదా నేనేం చేస్తానో నాకే తెలియదు. పుష్పం దగ్గరికి 9 దేనికోసం వస్తుంది? దానిలోని మకరందాన్ని ఆస్వాదించడానికి వస్తుంది. నేను అందుకే వచ్చాను. మళ్ళీ పువ్వు లాంటి నీ అమ్మాన్ని ఎవరైనా ఆరాధించకుండా ఉండగలడా? ఏయ్ చూడు,
మర్యాదగా ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో, లేదా పోలీసులు పిలుస్తాను. అయినా చూడు, వెళ్తావా లేదా నా భరత్ సింహ గారు వచ్చారనుకో నీ అంత చూస్తారు. అబ్బా, అసలు ఎవరు, ఎందుకు ఇలా వేధిస్తున్నావు? మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళు, లేదా పోలీసులు పిలిచి నీ దేశకు చేయిస్తాను. నీ భర్త సింహం వస్తాడని ఎదురు చూస్తున్నావు. వాడు వచ్చేలేపే నా పని నేను చూసుకుంటా. అయినా ఈ సమయం ఆనందించడానికి నాకు చాలా అవకాశం ఉంది. మర్యాద ఇక్కడి నుంచి వెళ్తావా లేదా లేదా అందరిని పిలిచి దేశం చేయించమంటావా? అయినా నువ్వు అనుకుంటున్నట్టు ప్రతి ఒక్కరు ఉంటారనుకోవడం నీ పొరపాటు. మామూలుతో కాలయాపన చేయడం నాకు ఇష్టం లేదు. అయినా నిన్ను ఓ పట్టు పట్టవలసిందే. ఈ కోసం ఎదురు చూస్తున్నా, వచ్చావన్నమాట. ఒరే కైలాస్, ఒంటరిగా నాడన్న కదా నీ ప్రతాపం. దమ్ముంటే ధైర్యం నాతో యుద్ధం దిగు, నేను తెచ్చుకుందాం. ఈ కైలాస చరిత్ర ఎప్పుడైనా ఎక్కడైనా విన్నావా? వింటామా? నా జోలికి వచ్చేవాడువే కాదు. ఈ పరిస్థితులతో సలకటం పులితో పోరాటం లాంటిది. నేను ఇప్పుడు ఇక్కడ అడ్డంగా నరికి కాకులకి గద్దులకు పలహారంగా వేస్తాను. ఈ కైలాస పట్టుకుంటే ఎవరైనా మంట కలిసి పోవాల్సిందే. నీ చరిత్ర తెలుసుకోవడానికి నువ్వైనా భరత్ సింగ్ ముద్దు పెట్టవా, లేక చంద్రబాస్ వారసుడువా? నీ గురించి తెలుసుకోవడానికి మా అన్న బాధ్యత గురించి నీకు తెలిసే ఉంటుంది. తెలిస్తే మా పనికి అడ్డు తప్పుకో. అడ్డు తొలగించడమే కానీ అడ్డు తప్పుకోవడం ఈ భరత్ సింహ డైరీలోనే లేదు. రే మిస్టర్ భరత సింహ, ఇప్పుడు అవకాశం నీది కాబట్టి విరమిస్తున్నావు. మరలా వస్తా, నేనంటే ఏమిటో నీకు తెలియజేస్తా. ఏమండి, సమయానికి రాబట్టి సరిపోయింది, లేదంటే వాడు నా జీవితాన్ని నాశనం చేసేవాడు. కీర్తి, నేను ఉన్నంత వరకు నీకేం ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఇలాగే నా కోగుల్లో ఉంటే ఈ లోకాన్ని మర్చిపోయి మన అందరిని మరో లోకానికి వెళ్ళి ఈర వ్యవహారం చేస్తాం. సరే కానీ ఏంటి తమరు ఈరోజు లేటుగా వచ్చారు? బాచిరెడ్డిని కిరాయి రోడ్డు పెట్టుకోవడానికి వెళ్ళి వచ్చేసరికి టైం లేట్ అయింది. అమ్మో, బాచిరెడ్డ వద్దండి, వాడు అసలే నరరూప రాక్షసుడు. అలాంటి వాడితో మనకెందుకు? కీర్తి, ఏమిటి మాటలు? ఈ పల్నాటి సీమలో పుట్టి పల్నాటి వీర వనిత జన్మించిన గడ్డపై నిలబడి ఈ పిరుకు మాటలు మాట్లాడడానికి సిగ్గులేదా? నన్ను క్షమించండి. సారీ కీర్తి, ఆవేశంలో నీ మీద కోప్పడా. కీర్తి, వాడు ఎంత దుర్మార్గకైనా నాకు అనవసరం. వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వరకు నాకు నిద్ర పెట్టదు. అవునండి, మీ పేరులోనే భరత్ సింహం ఉంది. ఇంకా మిమ్మల్ని ఎవరు ఎదుర్కోలేరు. అది సరే రియా, డ్యూటీ చేసి వచ్చిన పీరియడ్కి ఏదైనా ఇస్తే బాగుంటుందమ్మో. నా దగ్గర ఏముంది మీకు ఇవ్వడానికి? ఇవ్వాలి కానీ దగ్గర చాలా ఉన్నాయి. ప్రేమికులు ఎప్పుడూ భయపడకూడదు. ప్రపంచంలో ప్రేమికులు విడితీసే శక్తి ఏ వ్యక్తికి లేదు. సరేనండి, అవును, మాలాంటి ప్రేమికులని ఎవరు విడదీయలేరు. మన ప్రేమ జీవితాంతం ఇలాగే నిలిచిపోతుంది. ఏముంది, వెరీ సింపుల్. ఒక్క పొగుల్లో ఒకటి ఒదిగిపోవాలి. పాట. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై రెడ్డు చూసా
ఈ దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఎముకలు కొరికే చెరువులో అక్కడ ఉండి దేశాన్ని రక్షిస్తుంటే ఇక్కడ నీలాంటి దేశద్రోహులు దేశ వినాశం కోసం పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు. నేను నువ్వు అనుకున్న కేటగిరీ వ్యక్తిని కాదు. నీతి నిజాయితీ న్యాయం ధర్మం 3 సింహాలైతే కనిపించని ఇన్స్పెక్టర్ విక్రమ్. ఇన్స్పెక్టర్ నన్ను పట్టుకోవాలని వచ్చిన ఎందరో నా గృహంలో అస్థి పంజరాలుగా మారారు. నా చేతిలో దిక్కు లేని సాగు తెచ్చారు. ఈ దేశంలో నివసించే ప్రతి మనిషి ఏమైనా చేయగలరు. పట్టుదల ఉంటే కాని పని అంటే ఏమైనా ఉంటుందా? ఇన్స్పెక్టర్ నా ప్రాణాలు నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఈ మాపే సామర్థ్యం కానీ మకుటము లేని మహారాజు ఈ రణధీరు. ఇలా కొమ్ములు తిరిగిన దాదా సైతం కొంగు తిరిపించిన చరిత్ర నాది. చూడు ఇన్స్పెక్టర్, నేను నీలాగా ఒకప్పుడు నీతి న్యాయం ధర్మం అంటూ తిరిగేవాడినే. ఈ దేశంలో ఎక్కడ చూసినా అవినీతి స్వార్థం అన్యాయం ఈ 3 వేల తాండాలాడుతున్నాయి. ఎంతటి ఘోరాలు నేరాలు చేస్తున్న నేరస్తుడికైనా మానవత్వం అనేది కొంచెమే ఉంటుంది. అది నీకుందని వదిలేస్తుంటున్నా. మరలా వస్తా, నిన్ను అరెస్ట్ చేస్తా. వస్తా. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. నువ్వెంత పెద్ద లెక్క. నా రణధీర్ అంటే ఏమిటో నీకు తొందరలోనే రుచి చూపిస్తా. స్వాగతం బాసిరెడ్డి, పలనాడు టైగర్, సుస్వాగతం. రణధీర్, మీరు మాఫియా కింగ్ ఆఫ్ ది కింగ్. నీతో కలవడమే నాకు మహానందం. బాజీ ఏంటి నాతో అర్జెంట్ గా పని ఉందని ఫోన్ చేసావు? ఏమిటి ఆ పని? ఆ భరతసింహ అనే ఫారెస్ట్ ఆఫీసర్ నాకు పెద్ద తలనొప్పిగా తయారాడు. వాడి డబ్బుల్లోనే ఘటనలా లేడు. బాజీ ఈ విషయం ఈ రణధీరికి వదిలి వాడిని అడ్డంగా నరికి ఆ కలకి బలిస్తా. ఆ రక్తాన్ని విసిగిలో కలుపుకొని తాగుతా. రణధీర్, ఈ వంటి వాడికి వస్తే ఎవడైనా చచ్చిపోవలసింది. ఆ నమ్మకంతో నేను ధైర్యంగా బతుకుతున్నాను. బాజిరెడ్డి వాడి అన్నట్టు ఆ భర్త సమ్మాని కత్తిలో కండువలకి కాకులకు ఆహారంగా వేయాలి. బాజిరెడ్డి వాడి గుండెలు చీల్చి చండాడే వీరుడు ఈ రణధీరుడు. బాజీ మసీదుల దగ్గర, చర్చిల దగ్గర, దేవాలయాలని టైం బాంబులు సెట్ చేద్దాం. అవసరమైతే మహాసంగ్రహం సాగిందాం, మరణ హోమాలు సృష్టిందాం. రణధీర్, నేను నెక్స్ట్ టైం ఎలక్షన్లో నిలబడాలని ఉంది. మీ సహాయ సహకారాలు నాకు అందిస్తే ఈ బాసిరెడ్డి ఎన్నికై మంత్రి పదవి చేపడితే మనం చూసి ఏ పోలీస్ యంత్రాంగం మనం భయపడిపోతుంది. మన జోలికి ఏ అధికారులు రావాలన్నా భయపడతాడు. బాజీ నీకు టికెట్ ఇప్పించే గెలిపించే బాధ్యత నాది. ఎన్ని ఖర్చు పెట్టి నిన్ను మంత్రిని చేస్తాను. నా మాట వినబోతే ఈ ప్రభుత్వానికి ఏమవుతుందో బాగా తెలుసు. సరే రణధీర్, నా ఏర్పాట్లో నేను ఉంటా. మిత్రమా, ఈ శుభ సంతోషంలో ఎంజాయ్ చేద్దాం.
బయటికి వచ్చాయో దెబ్బలు పడితే రాజా దెబ్బలు పడితే రా దెబ్బ దెబ్బ దెబ్బలు పడితే పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు కానీ రాసుకుంటే భుజం పైన చేసి తీసుకో సేతులు తిన్నగా ఉండకపోతే ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేస్తారు దెబ్బలు పడితే రాజా దెబ్బలు పడితే రా దెబ్బ దెబ్బ దెబ్బలు పడితే ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే యాంగిల్ గల ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే కేసులు మాపింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారు దెబ్బలు పడితే రాజా దెబ్బలు పడితే రా దెబ్బ దెబ్బ దెబ్బలు పడితే కీర్తి ఉండవలసింది అక్కడ కాదు ఇక్కడ నా గుండెలో ఉండాలి. పెళ్ళైనా మీకు ఇంకా చిలిత్తనం పోలేదన్నమాట. కీర్తి మన్నెప్పటికీ ప్రేమికులమే. మనలాంటి ఆదర్శ దంపతులు చూసి లోక వీరితో విడదీయాలని చూసినప్పటికీ విడదీయడం బంధమని. అది సరే మన బావ జయసింహయుడు వాడు మీకోసం అడిగి మీరు రావడం లేట్ అయ్యేసరికి పాపం పడుకున్నాడండి. కీర్తి నా కొడుకు జయసింహుడు ఈ పల్నాడు సీఎంలో పుట్టిన పుల్లు పెట్టేవాడు. బాగా చదివి గొప్ప ప్రయోజకులు చేయాలి. అవునండి, వాడికన్నీ మీ బుద్ధులేదే. పుల్లుకు పుట్టిన పుల్లు బిడ్డ కీర్తి వాడు మంచి పోలీస్ ఆఫీసర్ చేయాలి. అబ్బా వాడు కూడా ఎందుకండి, మీరు అయ్యారుగా వాడిని ఒక మంచి డాక్టర్ చేసి పేద ప్రజలకి ఉచితంగా వైద్యం చేయించాలి. అదే నా కోరిక. అబ్బో మేడం గారు చాలా పెద్ద కోరికలున్నాయి.
అంత నీ ఇష్టం కీర్తి. నేను ప్రస్తుతం ఒక్క రాక్షసుడి కోసం ఆటాడుతున్నాను. వాడు పెట్టి బంధించి పోతానికి అప్పచెప్పే వరకు నాకు నిద్ర పట్టదు. ఏమండి, అలాంటి రాక్షసుతో మనకెందుకండి? నాకెందుకు భయంగా ఉంది. ఇందుకు ఎవడు వాడు? కీర్తి, ఈ దేశ వినాశ కోసం కంకను కట్టిన కరుడు కట్టిన త్రివది రణధీర బిల. వాడు చేసే అరచకాలు రోజుకి రోజుకి మితిమీరిపోతున్నాయి. వద్దండి, వాడు వాడు నరరూప రాక్షసుడు. వాళ్ళతో మనకెందుకండి? కీర్తి, పిరికి ముందు నూరుపోయికు. ప్రాణాలంటే భయం లేని వాడే భరత్ సింహ. కానీ మిమ్మల్ని నమ్ముకొని ఇద్దరం బ్రతుకుతున్నామని మర్చిపోకండి. కీర్తి, కీర్తి, నేనున్నంత వరకు నీకు ఏం ప్రాబ్లం రాదు. మిమ్మల్ని పూల్లో పెట్టుకుని పోషించే బాధ్యత నాది. సరేనండి, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కానీ మీకేమవుతున్నా అని నా భయం, అంతే. అలాగైతే ఈ లోపల నా కోగుల్లోకి చేరి ఓ పాట పాడకొచ్చు కదా. ఎందుకు
కీర్తి, నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి వస్తా. సరేనండి, తొందరగా వచ్చేయండి. పూజ చేయడానికా లేక మల్లెపూల పార్కులో కాదు బాచిరెడ్డి. ఆ బరసము రాగానే కోగిలిలో మల్లెల వాసన రావడానికి, అంతేగా మేడం? ఎవరు మీరు? ఈ బాచిరెడ్డి తమ్ముడు అమ్మకు వచ్చిన వేరే నారిమని నువ్వేనన్నమాట. పెట్ట మంచి రుంచిగా ఉంది, మన రాష్ట్ర స్థావరంలో ఉంచుకుంటూ పోలే. మాటలో జాగ్రత్తగా రాని. వరసింహ గారు లేరు, ఆయన వచ్చిన తర్వాత రండి. ముందు నీతో పని ఉంది, తర్వాత వాడి గురించి ఆలోచిస్తాం. వాడు పొగరదించాలంటే దీన్ని మానభంగం చేయాలి బాచిరెడ్డి. చిచ్చి, మీరు మనుషులా మృగాల? చెడు రావణ్ణి చెరపెట్టిన రావణుడికి ఏ గద పట్టిందో, సీతని చెరపెట్టిన రావణుడికి ఏ గద పట్టిందో మీకు అదే గద పడుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ పేరేమిటి బాబా? పాలకొల్లు బత్తాలా మంచి రుంచిగా ఉన్నావే. ఆడపిల్లతో ఇలా మాట్లాడడం సిగ్గుగా లేదు? చెడు ఆడదాన్ని గౌరవించడం మన జాతి లక్షణం. దయచేసి విసిగించకుండా వయ్యారాన్ని అందుకుంటాం. వద్దు చెడు, ఈ గర్తి గొప్ప ప్రాణం ఉన్నంత వరకు మీలాంటి వాళ్ళకి దక్కే ప్రసక్తే లేదు. మగ మాంసాలు పుట్టిన గడ్డలా ఇది. అవసరమైతే నా ప్రాణాలను తీసుకుంటాను, కానీ మీలాంటి వాళ్ళకి దక్కే ప్రసక్తే లేదు. కీర్తి, నీ కీర్తి పరిస్థితులు బాగా కాకుండా చేసే బాధ్యత నాది. మర్యాదగా నా మాట విను. నువ్వు ఆనందించు, తర్వాత మమ్మల్ని ఆనందపరచు. బాచిరెడ్డి, ఇది మాటలతో వినే గతంలో లేదా? ఊ అంటే ఓరవచ్చి, రా అంటే రమ్మాలంటే వాళ్ళు నా ముందు కీలో నిలబడతారు. అలా అయితే అక్కడికే వెళ్ళొచ్చుగా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? రణవీర్, ఆలోచించి లాభం లేదు, పని కానియాల్సిందే. కీర్తి, నీ పీడుతో సరసరాలు నువ్వు 5 నిమిషాలు కొళ్ళు మూసుకో, నీకే మంచిది. ప్లీజ్, మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలిపెట్టండి. సత్యమ సాధిస్తావే నా సలకి రాని. నా హృదయ సామర్థ్యాన్ని నిన్ను పట్టాభిరాన్ని చేస్తాను. అడవి గొడవ చేసి అడవి చేస్తే నీ బతికే బజారు పాలవుతుంది. వద్దు చూడు, నా పరసింహ వస్తే మీ ఇద్దరి ప్రాణాలు గాలికి పోతాయి. అంత పని జరగకుండా వెళ్ళకడిచి. అక్కడ మా మనుషులు నీ భర్తను బంధించి చిత్రహింసలు పెడతారు. నీ భర్త వచ్చి రక్షిస్తానని కలకంటున్నావా? ఏంటి చెప్పండి? ఆ గర్వంతో విర్రవీగుతున్నావా? నీ భర్తను నీ ముందే బంధించి వారి ప్రాణాల పైలోకాన్ని పంపిస్తా. అప్పటి వరకు నీతో సుఖ సంతోషాలు అనుభవిస్తాం. వద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను, ఆయన్ని చెయ్యొద్దు. సెంటిమెంట్ కమాన్ రా. ఒరే దుర్మార్గులారా, ఒంటరిగా ఆడమే కాదురా మీ ప్రతాపం. దమ్ముంటే నాతో ఢీకొనండి. రణధీర్, వీడు సరైన టైంగా వచ్చాడు. బాచిరెడ్డి, ఈ అడ్డంగా నరికి మన పగ తీర్చుకుందాం. నా ఇంటికి వచ్చి నన్నే బదిలిస్తున్నారా? ప్రాణాలతో బయట పడాలని నమ్మకం మీకుందా? మీ ఇద్దరు తెగ నరికి వాళ్ళు మీలాంటి లేకుండా పోతారు. భరత సింహ,
నీ భార్య మాటలు విని మా మీద తయారు చేసిన ఫైల్స్ మాకు ఇచ్చి నువ్వు అరెస్ట్ చేసిన మా వాళ్ళు విడిచిపెట్టు. వాళ్ళు వదిలే పనే లేదు. వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మీకు ఉరిశిక్ష పడుతుంది. వరుసమా మరి కొద్ది క్షణాల్లో మా చేతిలో చచ్చిపోయేవాడిని నీవు. ఒరే అయితే కాచుకుండ్రా, నేనా మీరా తెచ్చుకుందాం. వద్దు, ప్లీజ్, ఆయన ఏం చేయకండి. మీరు దండం పెడతాను, మమ్మల్ని వదిలిపెట్టండి. తెలిసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. మాతో పట్టుకుంటే ఏమవుతుందో బాగా తెలిసింది కదా వరుసమా. ఏరా మాతో పెట్టుకుంటే అర్థమైందిగా. నీ భార్య శీలంతో సెస్సాడుకుంటావు, అది చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి చావాలి. వద్దు, నన్ను ఏం చేయదు. మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలిపెట్టండి. Sunny, yeah.
ఉందని తెలుసు. ఆ రణధీరుడి వద్ద చేతులు కలిపి ఆంధ్రలో అడిగి పెట్టావని కూడా తెలుసు. నీ తెలిసిన నువ్వు నన్ను ఏమి చేయలేవా జాన్? నా పేరు నీ పేరే కాదు ఇన్స్పెక్టర్, నీ చరిత్ర మొత్తం తెలుసు. నీకొక తమ్ముడు ఉన్నాడని తెలుసు, వాడి పేరు ఆర్య అని కూడా తెలుసు. అలెగ్జాండర్, నిన్ను తెలిసినా కూడా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేను నిన్ను అరెస్ట్ చేసి నువ్వు దేశానికి వెళ్ళేలా చేస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ ఆంధ్ర పోలీస్ పవర్ అంటే ఏమిటో. నా దేశం కోసం నువ్వు ప్రాణాలకు ఆంధ్ర బుద్ధి బిడ్డ ఈ అర్జున్. ఇన్స్పెక్టర్, అనవసరంగా నాతో శత్రుత్వాన్ని పెంచుకోకు. మర్యాదగా నాతో జరగలవు, బ్రతికిపోతావు. నిన్ను తొందరలోనే సీఏని చేస్తా. నీకు దేశం కావాలో ప్రాణం కావాలో ఆలోచించుకో. నా మాతృభూమి కోసం ప్రాణం త్యాగం చేస్తానే కానీ నీతో చేతులు కలిపే ప్రసక్తే లేదు. నేను ఎన్నికలు చేసి నీ చరిత్రకే పోలీస్ స్టాప్ పెడతాను. ఇన్స్పెక్టర్, మరి కొద్ది క్షణాల్లో నా చేతుల్లో ఉన్న బుల్లెట్స్ నీ గుండెల్లోకి దూసుకుపోతాయి. ఆ సంగతి మరిచిపోకు. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి నీ బాబు రాయించిన రాష్ట్రం కాదురా. మా అందరికల్ల కన్నా పొట్టి శ్రీరాములు ప్రాణం త్యాగం చేసి సాధించుకున్న ఆంధ్ర రాష్ట్రం. మరి ఇక్కడి నుంచి నువ్వు కూడా కెదవలేవు. నేను అరెస్ట్ చేసి జైల్లో పెడతాం, జాగ్రత్త. అయినా ఎందుకంత ధనాదాహం? ఇది ధనదాహం కాదు ఇన్స్పెక్టర్, ఈ సువిశాల భారత సామ్రాజ్య లక్ష్మి నా పాదాక్రాంతమైనప్పుడు నేను పొందే ఆనందం అంతులేని అనుభూతినిస్తుంది. ఈ ఆనందం కోసం ఎంతని మరణమైనా సృష్టిస్తా, ఎంతని ప్రాణాలైనా తీసేస్తా. మీ ఇష్టమొచ్చిన చేయడానికి ఇది రాక్షసి రాజ్యం కాదు. నీతి న్యాయం ధర్మం కలిగి ఉన్న దేశం. ఇది నా భారతదేశం. నీతి, న్యాయం, ధర్మం, నీతిని నిలువుగా నరికేయగల ధీరుణ్ణి, న్యాయాన్ని నామరూపాలు లేకుండా చేయగల సూర్యుడిని, దానాన్ని సైతం దానం చేయగలే అలెగ్జాండర్ని. అలెగ్జాండర్, మీరా సూర్యుడు ధీరుడు అన్న వాళ్ళు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఆఫ్టర్ నువ్వెంత? ఇన్స్పెక్టర్, నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను కాలు కలుపుతే కథాలలో నచ్చిపోతాయి. నేను కన్నెలు చేస్తే ఈ దేశ సంపద చుట్టూ కాపలాగా ఉన్న కంచెనే కావలి గాని కాలిపోతారు. నేను కలిసైగా చేస్తే ఈ దేశంలో ఉన్న బరాబారులు నాకు సలహాలు గులాబడతారు. నువ్వు చాలా భ్రమలు బతుకుతున్నావు అలెగ్జాండర్. ఇది భ్రమలు కాదు ఇన్స్పెక్టర్, వాస్తవం. ఈ దేశ సంపదనంతా దోచుకుని ఎత్తైన శిఖరంపై సింహాసనం వేసి ఆ సింహాసనంపై ఒక కాలు, ఆ శిఖరంపై ఒక కాలు మోపి ఈ అఖండ భారతావళిని పాలించాలి, శాసించాలి. అప్పుడే 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 నాకు నిజమైన ఆనందం. పగడ కళ్ళ కట్టి ఉన్నావు అలెగ్జాండర్. కళలు కనడం, ఆ కళలను నిజం చేసుకోవడం ఈ అలెగ్జాండర్ ప్రత్యేకత. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అక్కడ కందుకని పగడ కళలు పద. ఇన్స్పెక్టర్, ఇప్పటి వరకు నన్ను అరెస్ట్ చేసే మనగాని పుట్టలేదు, ఇక పుట్టబోడు. నిన్ను నా దగ్గరికి వచ్చిన ప్రతి పోలీస్ ఆఫీసర్ ఇదే గతి పట్టింది. అలెగ్జాండర్, నేను అస్తమించిన మరో సూర్యుడు ఉదయిస్తాడు. నీ అంతు చూస్తాడు అలెగ్జాండర్. పాపం, అనవసరంగా వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తీసుకెళ్లి మన పెంపు టైగర్కి ఆహారంగా వేరా.
నీతో స్నేహం చేసేవాడిని, మరలారు సైతం జయించిన మెడలో మణిహారం వేయించుకున్నవాడిని. మర్యాదగా నా మాట విని ఈ స్టేట్ వదిలిపో, లేదా ఈ జయసింహ చేతిలో చచ్చిపోతా. జయసింహ, ఈ ఆల్ ఇండియాలో ప్రభుత్వ అధికారుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరికీ ఆడాలి. ఆఫ్టర్ నువ్వేంద్ర కొర్ర కొంక. ఎంతో మందిని చూసా గానీ నన్ను చూడలేదుగా. ఈ జయసింహ ఆట సింహంతో ఆట రెండు ఒకటే. నిన్ను నీ స్థావరాన్ని భూస్థావరం వచ్చిన సీమసింహాన్ని, ఇలాంటి దేశ రోగుల్ని తుమ్ములు ఎప్పుడు వచ్చిన నరసింహాన్ని. నువ్వు ఎవరైనా నాకు అనవసరం. నా దగ్గర నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా మొదటి మనగాడు నీవే. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నా. నీకేమి కావాలో చెప్పి ఇస్తా. ఈ రాజుకి, ఈ సామ్రాజ్యానికి రాజుని చేస్తా. నీలాంటి అవినీతి బదులు ఆటకట్టు నాకు కథరంగంలో కాలిపెట్టిన జయసింహ తన్ని పిల్లల జీవితాల్లో చెలగాలమాడే నీలాంటి వారికి చెల్లరేగ సింహాన్ని, నీలాంటి రౌడీలు మక్కలకు తీసి ఎదిలేని చెప్పడానికి వచ్చిన ఎదిలేని సింహాన్ని జయసింహాన్ని. రే జయసింహ, ఎవరిని చూస్తే భయభ్రాంతులుగా భయపడతారు. ఎవరి పేరు వింటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తారు. ఎవరిని బట్టి ప్రభుత్వానికి పట్టిస్తే వేల కోట్ల రూపాయలు వేలగట్టారు. దోపిడీలో, దొంగతనాలు, మానభంగాలు ఎవరి కను సైకిల్లో జరిగాయో ఆ హరివీర భయంకరుడా ఈ అలెగ్జాండర్. నీకంత సీని లేదురా. నన్ను ఇక్కడ బంధిస్తే నాతో పాటు నువ్వు కూడా చేస్తావు. మర్యాదగా నా స్టేట్ వదిలి వెళ్ళిపో. నువ్వు మండలైతే నేను జగమండిన బొబ్బ ఇప్పుడు వెళ్తున్నా, మరలా వస్తా, నీ అంత చూస్తా. ఏ జయసింహ, నీలాంటి కుర్ర కొంకల్ని చాలా మందిని చూసాను రా. అనవసరంగా బొర్రంతా డిస్టర్బ్ చేసావురా. బొమ్మలే బొమ్మలే.